జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్స్లకు ఆమోద ముద్ర వేశారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డినెన్స్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారార్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించనుంది. జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్స్లకు ఆమోద ముద్ర వేశారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డినెన్స్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారార్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించనుంది.